హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మీకు స్ట్రీట్ స్టైల్లో మనకి రెండు స్నాక్ ఐటమ్స్ అయితే నేను పరిచయం చేయబోతున్నాను. ఒకటి ఎగ్ చాట్, ఇంకోటి వచ్చేసి సమోసా చాట్. ఈ అన్ని పానీపూరి సెంటర్స్లో కానీ అక్కడ కానీ మనకు దొరకవు, రేరు అనమాట. ఇది నేను ఇక్కడ వచ్చేసి ఇది చిలకలూరుపేట సాంబశివయ్య పానీపూరి అని మనకు పద్మనాభయ్య హోటల్ అలాగే ఇండియన్ బ్యాంక్కి ఎదురుంటుంది అనమాట. ఇది మనకి చాలా ఈజీగా మినిట్స్లో అయితే మనకు రెడీ చేసి ఇస్తున్నాడు అన్న. అయితే మనకి ఫస్ట్ ఆనియన్స్ అలాగే కొంచెం బటర్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నాడు. ఆ తర్వాత స్మాష్ చేసిన ఎగ్ని కట్ చేసిన ఎగ్ని వేసుకొని అలాగే మనకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటానీ చాట్ ఏదైతే ఉందో దాన్ని వేసి అలాగే మనకి అక్కడ పానీపూరీలు ఇచ్చే వాటర్ కూడా యాడ్ చేసి ఒక 2 minutes అలా హై ఫ్లేమ్లో మనకి స్పెషల్ మసాలాలు వేసి మనకి కుక్ చేసి అయితే ఇస్తున్నాడు. టేస్ట్ వైజ్ అయితే మనకి బాగా అనిపించింది. మనకి ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ 40 rupees అయితే చార్జ్ చేస్తున్నాడు. సేమ్ వేలో సమోసా చాట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. రెడీ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. మనకి ఇదైతే చాలా వేడిగా మనకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఈవినింగ్ టైంలో తినడానికి టేస్ట్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ మనకు చాలా బాగా అనిపించింది. ఇందులో టాపింగ్ వచ్చేసి కొత్తిమీర అలాగే ఆనియన్స్ వేసి లెమన్ పిండి అయితే ఇస్తున్నాడు. మనకి టేస్ట్ వైజ్ మనకి లో ప్రైస్లో కానీ మనం ఎగ్ ఎలా లైక్ చేసే వాళ్ళం అయితే తినొచ్చు. ఫైనల్గా ఇది టేస్ట్ అయితే బాగుంది. మనకి చూడటానికి అయితే ఈ విధంగా ఉంది. నేను మళ్ళీ సమోసా చాట్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇది కూడా మనకి సేమ్ మెథడ్ అనమాట. ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఫ్రై చేసుకొని కట్ చేసిన సమోసా యాడ్ చేసి బటానీ చాట్ యాడ్ చేసి మనకి సేమ్ ఇందాక లెగ్ చాట్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేశారో అలాగే ప్రిపేర్ చేశారు. ఇది టేస్ట్ వైజ్ వచ్చేసి బాగుంది. రెండు కంపేర్ చేసినప్పుడు మనకి ఎగ్ చాటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది కనుక మరి ఒకసారి మీరు చిలకలూరుపేట వస్తే ఇది మస్ట్ ట్రై ఐటమ్. మనకి ఎగ్ చాట్ వచ్చేసి 40 rupees చార్జ్ చేశారు. టేస్ట్ అయితే మనకి సమోసా చాట్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఎగ్ చాట్ అనేది చాలా బాగా అనిపించింది. మీరు సమోసా చాట్ కూడా మీరు ట్రై చేయదగ్గ ఐటమేనమాట. మీరు చిలకలూరుపేటలో వస్తే మాత్రం సాంబశివయ్య పానీపూరి సెంటర్ పద్మనాభయ్య హోటల్ పక్కనే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం స్ట్రీట్ ఫుడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా న్యూ ఐటమ్స్ కానీ ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలంటే మన కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ తప్పకుండా ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.